జానీ మాస్టర్ వివాదంలో అల్లు అర్జున్ ఉన్నారనే ప్రచారాన్ని ఖండించారు పుష్ప 2 నిర్మాత మైత్రి రవి. ఇది పూర్తిగా జానీ మాస్టర్ లేడీ డాన్సర్ మధ్య జరిగిన పర్సనల్ ఇష్యూ అని స్పష్టం చేశారు. పుష్ప 2 సినిమా స్టార్టింగ్ నుంచి అడిషనల్ కొరియోగ్రాఫర్గా లేడీ డాన్సర్ ఉన్నారని తెలిపారు. 6 నెలల క్రితం రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్లోనూ లేడీ డాన్సర్ పేరున్నట్టు గుర్తు చేశారు. 2 రోజుల్లో జానీ మాస్టర్తో స్పెషల్ సాంగ్ చేద్దామనుకున్నామని, అంతలోనే ఈ ఇష్యూ తెరపైకి వచ్చిందన్నారు మైత్రి రవి. ఉనికి కోసమే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అల్లు అర్జున్పై అలజడి సృష్టిస్తున్నాయని మైత్రి రవి ఫైర్ అయ్యారు. ఇప్పుడు తను ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది. అలాగే తను మా సినిమాకి అడిషనల్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప 2 బిగిన్ అయినప్పుడే మేము ఆ అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి. అడిషనల్ కొరియోగ్రాఫర్ ఆ అమ్మాయి విజయ్ పోలకి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా డాన్స్ మాస్టరే. గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ మాస్టర్. వీళ్ళు ఏదన్నా మూమెంట్స్ ఏదన్నా కొత్త ఏదన్నా మంచిది ఇస్తే కనుక మాస్టర్ కన్సిడర్ చేసేటట్టు అడిషనల్ కొరియోగ్రాఫర్ కింద తీసుకున్నామండి. ఇది ఇప్పుడు త్రూఅవుట్ ద సినిమా అన్ని సాంగ్స్కి తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయి పెండింగ్, అది October 15th ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా అమ్మాయి ఉంటుంది. ఇది మీకు ఎందుకంటే 5-6 months బ్యాక్ మేము రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదో అఫీషియల్ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి దాంట్లో. అంటే అది షూట్ చేసింది 7-8 months 1 year బ్యాక్. సో వీళ్ళు ఎప్పటి నుంచో మాతో పనిచేస్తున్నారు. అలాగే జానీ మాస్టర్ గారు కానీ ఆయనకి మేము స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో, అది ఆయనతో చేయాలనుకున్నాం. కరెక్ట్గా 2 days ముందల ఈ గోలంతా అయింది. యాక్చువల్గా ఆ సాంగ్ అసలు ఆయనతో చేద్దాం అనుకున్నాం. అలా మాకు అసలు అందరితో పని చేస్తామండి, దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది. దానికి అసలు హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా విషెస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఎంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు. అనవసరంగా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మన రెస్పాన్సిబుల్ మీడియా అండి ఇక్కడ మేము చూస్తుంది ఇదంతా. కొంచెం ఆ ఫ్రంట్ లైన్ ఇదంతా వీళ్ళెవరూ ఇలా ఏం తెలుసుకోకుండా ఏదో ఒకటి రాసేయటం కానీ చేయటం కానీ లేదు. కాకుండా కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఇలా వాళ్ళకి ఏదో ఒకటి సెన్సేషన్ కావాలని ఏదో ఇష్టానుసారంగా రాసేయటమే. సార్ అసలు బన్నీ గారి స్టేచర్కి ఆయన ఈయన ఆపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలి అసలు అలాంటివి ఏమి ఉండవు సార్ అసలు. ఎందుకంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ సినిమా ఆ పాటలో తన పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడో 6 months రిలీజ్ చేసిన లిరికల్ వీడియో అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. సో ఇదంతా ఏదో కొన్ని సెక్షన్ ఆఫ్ కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్లో చేసే అలజడి తప్పితే అలాంటిది ఏది నిజం లేదు సార్. అంతా హ్యాపీగా బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉన్నా సరే మా ప్రొఫెషనల్గా మేము వాళ్ళతో అలైన్ అయ్యి ఉన్నాం అంతవరకే తప్పితే ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళిద్దరి మధ్య ఏం గోల్ ఉన్నా అది ఉన్నా ఇది చాలా వాళ్ళిద్దరు పర్సనల్ థింగ్, దాంట్లో మనం కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు సార్. రైట్, మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాణా, అంటే మేబీ మత్తు వదలట్టు సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడినట్టుగా కనపడుతోంది ఇది. సో ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్స్ క్లెయిమ్ చేసిన అసలు విషయం ఏంటి? రవి గారు దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఉందా, అయింది మ్యాచ్ అవుతుందా? అంటే ఎగ్జాక్ట్ గా ఈ పుష్ప 2 సాంగ్ విషయంలోని వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందని, తర్వాత ఒక సాంగ్ కి ఆ అమ్మాయిని తీసుకున్నారు, మరొక సాంగ్ కి ఈయన తీసుకున్నారు. అప్పుడు ఒక గొడవ జరిగింది. ఆ మధ్యలో సుకుమార్ కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా పంచాయతీ చేశారనేది కూడా వార్తలు వచ్చాయి. సో ఇదే అంశాన్ని కూడా ఇప్పుడు ఏదైతే ఇన్ని రోజులు ఒక ఊహాగానాలు అనుకున్నారో దాన్ని ఆయన ఇవాళ చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గత 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఇక్కడ ఇంకొక విషయం కూడా తీసుకొస్తున్నారు రాణా. అంటే పవన్ కళ్యాణ్ వర్గంలో ఉన్నారు జానీ మాస్టర్, ఆయన జనసేనలో ఉన్నారు, అది కూడా ఒక కారణంగా చూస్తున్నారు. అంటే అది వాస్తవమా కాదనేది పక్కన పెడితే వినిపిస్తున్న వార్త అది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 4-5 రోజుల నుంచి సోషల్ మీడియా కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా మీద టార్గెట్ చేస్తూ ఆ హీరోకి సంబంధించిన అల్లు అర్జున్ కాబట్టి ఆ సినిమాలో వివాదం జరిగింది, అందుకే కావాలనే జానీ మాస్టర్ ని టార్గెట్ చేస్తూ విక్టిమ్ ని బయటకు వచ్చేలా చేసి మళ్ళీ విక్టిమ్ కి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ మళ్ళీ ఇతర సినిమాల్లో కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అనేది కూడా
సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. అంతోపాటు ఈ పుష్ప 2 మీద బాగా నెగిటివ్ ప్రచారం కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా బ్యాన్ పుష్ప అంటూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి మరి ట్రెండింగ్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఎలక్షన్ ముందు కూడా చూసాం అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం పట్ల జనసేనకు సంబంధించిన సింపటైజర్ కానీ వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ అంటే గుర్రుగా ఉన్నారు. సో అప్పుడు ఏకంగా ఆగస్టు లో రిలీజ్ కావాల్సినటువంటి పుష్ప 2 సినిమా దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఈ పుష్ప 2 మీద ఈ జానీ మాస్టర్ వ్యవహారము వచ్చినటువంటి పరిస్థితి. దీని యొక్క ఎట్లా తయారైందంటే ఏకంగా పుష్ప 2 సినిమాకి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ డౌన్ ఫాల్ అయ్యే విధంగా కూడా అందరూ అంత నెగిటివిటీ స్ప్రెడ్ అనేది చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ ఇన్వాల్వ్ అయ్యాడు అనేది కూడా వీళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితి కూడా. దాన్ని ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి కో ప్రొడ్యూసర్ రవికుమార్ ఈ మత్తు వదలరా హైలైట్ ఏదైతే సక్సెస్ స్పీక్ ఉందో దాంట్లో కొన్ని అంశాలని ఆయన తెరపైకి తీసుకొస్తూ క్లారిటీ ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఇది అసలు ఈ అంశము హీరోకి సంబంధమే లేదు, పైగా మా బ్యానర్ కి సంబంధం లేదు, ఇది ఇద్దరు ఒక మాస్టర్ ఒక లేడీ డాన్సర్ కి సంబంధించిన వ్యవహారం, వాళ్ళ వ్యక్తిగత సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ సినిమా పైన కానీ హీరోకి ఎటువంటి సంబంధం లేదని కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు అని మాస్టర్ తో ఇంకో ఐటమ్ సాంగ్ కూడా ఉంది, 2 రోజుల్లో అది స్టార్ట్ కావాల్సింది. అంతలో ఈ వ్యవహారం బయటకు వచ్చింది అనేది కూడా వారు చెప్తున్నటువంటి అంశం. అయితే సోషల్ మీడియాలో కానీ మిగతా యూట్యూబ్ ఛానల్స్ లో కానీ ఇదే వ్యవహారం చెప్తారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉన్నప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యక ముందు కావాలని ఎప్పుడో జరిగిన విషయం. దాదాపు 4-5 నెలల నుంచి కూడా ఈ వ్యవహారం అనేది ఇండస్ట్రీలో జరుగుతుంది. సో ఇంటర్నల్ ఎంక్వైరీ జరుగుతుంది, ప్రతి ఒక్కరికి వ్యవహారం తెలుసు. ఆల్రెడీ సత్తుమణి కింద ఎవరి పనులు చేసుకోమని సుకుమారి చెప్పాడని కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటి జరిగినప్పుడు సడన్ గా విక్టిమ్ ని బయటకు తీసుకొచ్చి జానీ మాస్టర్ మీద ఉసుగొల్పారనేది కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. ఇప్పుడు దానిపైనే ఈయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.